హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలు మీనా ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉంటారు కదా. బాలు అంటే ట్రాఫిక్ పోలీస్ని కాలర్ పట్టుకుంటాడు కదా. ఏంటంటే అక్కడ చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు కదా. ఇంకా వీళ్ళు రోజు వెళ్ళి బాలు మీనా చక్కగా ఇంట్లో మనుషుల్లాగా పలకరించి మీనా ఏదైనా వండితే ఆ వంట కూడా వాళ్ళకి ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ మీదకి ఈ ట్రాఫిక్ పోలీస్ రోడ్డుకు అడ్డంగా ఉందని చెప్పుల షాపు తీపేపిస్తాడనమాట. ఇంకా చెప్పుల షాపు తీపేపించినందుకు పాపం వాళ్ళిద్దరూ ఆ ట్రాఫిక్ పోలీస్ని చాలా బతిమలాడుతూ ఉంటారు. అయినా సరే ఆ ట్రాఫిక్ పోలీస్ ఏం పట్టించుకోకుండా ఆ షాపు తీసేస్తూ ఉంటే పెద్దవాడికి పాపం దెబ్బ తగులుతుంది కదా. ఆ దెబ్బ తగిలిన వెంటనే అప్పుడు అక్కడికి బాలు మీనా వస్తారు. పోలీసులకిను ఈ బాలుకి మధ్య కొంచెం ఘర్షణ జరుగుతుంది. ఇంకా అప్పుడు ఆ ఘర్షణలో బాలు ఏమో ఆ ట్రాఫిక్ పోలీస్ కాలర్ పట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా అందుకని ఆయన ఏంటి విధిలో ఉన్నటువంటి నన్నే ఇలా పట్టుకుంటావా అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి మొత్తానికి బాలు పోలీస్ స్టేషన్కి వచ్చేటట్టుగా చేస్తాడు. అప్పుడు ఇంకా మీనా ఏమో మీతో పాటే నేను ఉంటాను, మీరు ఇంటికి వెళ్ళినప్పుడే నేను వెళ్తాను అనేసి మీనా గొడవ వచ్చి పోలీస్ స్టేషన్లో బాలు దగ్గర కూర్చుంటుంది. ఆ గొడవ అంతా అయిపోయింది అనుకోండి. అప్పుడే అక్కడికి మనోజు రోహిణి కూడా వస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు 5 కోట్లు విలువ చేసే విల్ల 3 కోట్లకే వస్తుందని చెప్పేసి మోసపోతారు కదా. 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఆ డబ్బుల కోసమని కేసు పెడతారన్నమాట. వాళ్ళు ఏమన్నా దొరికారా అనేసి అడగటం కోసమని అదే పోలీస్ స్టేషన్కి వస్తారు. మనోజ్ ఏదో మొత్తానికి నోరు జారి కానిస్టేబుల్ దగ్గర బిల్డప్ ఇచ్చి బాగా దెబ్బలు తింటాడనమాట. ఇంకా అసలు ఆ విషయం ఏంటి అనేసి బాలు అడుగుతాడు. అవును, ఉన్న కానిస్టేబుల్ అందరూ కూడా మా అన్నయ్య చెంప పగల కొడుతున్నారు, ఇంతకు మా అన్నయ్య ఏమన్నాడు అనేసి అనగానే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ బాలు చెవులో చెప్తాడనమాట. బాలు కూడా ఏంటి మా అన్న అంత మాట అన్నాడా అని చెప్పేసి బెత్తరబోతూ ఉంటాడు కదా. ఇంకా ఎవరిళ్ళకు వాళ్ళు వస్తారు. కాకపోతే బాలు మీనా మటుకు ఆ దెబ్బ తగిలింది కదా పెద్ద ఆవిడకి బ్లడ్ కావాలి అంటే సోషల్ మీడియాలో అందరికీ మెసేజ్లు పెడతారన్నమాట. పలానా ఆవిడికి పలానా గ్రూపు బ్లడ్ కావాలి అనేసి. అప్పుడు ఈ ముసలావిడ వాళ్ళ మనవడు చూస్తాడన్నమాట. చూసి వీళ్ళు మా అమ్మమ్మ తాతయ్య కదా, పాపం ఎక్కడో ఉన్నారా, చెప్పులు కుట్టుకుంటున్నారా, మా అమ్మమ్మకి దెబ్బ తగిలిందా అనేసి వాళ్ళ మనవడు ఇంకా ఆ అడ్రస్కి బాలు వాళ్ళు అడ్రస్ పెడతారు కదా, హాస్పిటల్ అడ్రస్, అదంతా ఆ అడ్రస్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా బాలు మీనా హాస్పిటల్ దగ్గర పెద్దవిడ దగ్గరికి వచ్చేసేపటికి ఇంకా తలకి కట్టి పెద్దవిడ కొంచెం బాగానే ఉంటుంది. బ్లడ్ కూడా అందిద్ది టయానికి. కాబట్టి పెద్దవిడ ప్రాణానికి ఏమి ఎటువంటి అపాయం లేదనమాట. ఇంకా బాలు మీనా వచ్చి ఎలా ఉంది బామ్మ అనేసి వాళ్ళు బాగా పలకరిస్తూ ఉంటే, అమ్మ నాకు ఈ దెబ్బ తగలటం చాలా మంచిదయింది అని పెద్ద ఆవిడ అంటూ ఉంటుంది. మీనా అదేంటి ఆ దెబ్బ తగిలితే మంచిదంటావేంటి అని చెప్పేసి మీనా పెద్ద ఆవిడని అడిగితే అప్పుడే పెద్ద ఆవిడ అంటుంది, నాకు దెబ్బ తగలబట్టి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వబట్టే కదా నాకు ఏదో రక్తం కావాల్సి వచ్చిందని మీరు ఎక్కడికో పెట్టారంట కదా, అక్కడిది చూసి నా మనవడు మా దగ్గరికి వచ్చాడు అనేసి అనగాని మీనా బాలు ఆశ్చర్యపోతారు. ఏంటి ఇన్ని రోజుల తర్వాత మీ మనవడు మీ దగ్గరికి వచ్చాడా ఏడి అనేసి అనగానే టాబ్లెట్లు తేవటానికి వెళ్ళాడయ్యా, వస్తాడు అనేసి ఆ పెద్ద ఆవిడ జవాబు చెప్తుంది. ఇంకా ఈలోపే వాళ్ళ మనవడు వస్తాడు. బాలుకి మీనాని పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత మీనా అడుగుతూ ఉంటుంది, చూడండి ఇలా అడుగుతున్నారని ఏమనుకోవద్దు, ఇప్పుడు మీ అమ్మమ్మ తాతయ్య చాలా పెద్దవాళ్ళు కదా, మరి వాళ్ళని ఇలా ఎందుకు రోడ్ల మీద వదిలేశారు అనేసి అందరినీ కలిసి అడుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ మనవడు చెప్తూ ఉంటాడు, నాకు కూడా తెలియదు, నేను పనిపరంగా వేరే ప్లేస్లో ఉంటాను, ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ తాతయ్య లేరేంటి అని అడిగితే ఇలా కోప్పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్పారే తప్ప వాళ్ళు ఇలా రోడ్ల మీద చెప్పులు కుట్టుకుంటున్నారని కానీ ఇంత దీన పరిస్థితిలో ఉన్నారని కూడా నాకు తెలియదు, నేను ఇప్పుడు మా అమ్మమ్మని తాతయ్య నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి వాళ్ళ మనవడు చెప్తూ ఉంటే బాలు మీనా తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చూడండి మీ మనవడు వచ్చారని రేపటి నుంచి నేను మా వారు గుర్తుండం కదా నీకు అని చెప్పేసి మీనా వాళ్ళని గౌరవపూర్వకంగా ఆట పట్టిస్తూ ఉంటే అప్పుడే పెద్దవిడ అంటూ ఉంటుంది, మీరిద్దరు కూడా మాకు మనవడు మనవరాళ్ళు లాంటి వాళ్ళే, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం చెప్పండి అని చెప్పేసి ఆ పెద్దవిడ అంటుంది. మీనా కొంచెం డబ్బులు తీసి ఆ పెద్దవిడికి ఇచ్చి కాయలు ఏమన్నా కొనుక్కోండి అనేసి అంటూ ఉంటే, వద్దమ్మా నీ డబ్బులు నాకెందుకు, వద్దంటే వద్దని చెప్తుంది. ఇదిగో ఏం మీ మనవరాలు ఇస్తుంటే తీసుకోరా, ఇంతకు ముందేగా నేను మీ మనవరాలు లక్క అనేసి అన్నారు, మరి మనవరాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా అని చెప్పేసి చక్కగా మీనా చేతిలో డబ్బులు పెట్టి
సరే ఇంకా మేము వెళ్ళొస్తాము బాబు, ఆ జాగ్రత్తగా చూసుకో, అప్పుడప్పుడు మాతో మాట్లాడిపిస్తుండు, ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని కల్పిస్తూ ఉండు అని చెప్పేసి ఇంకా అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంకా మీనా బాలు అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి ఈ సత్యం ప్రభావతి ఇద్దరు హాల్లో కూర్చొని ఉంటారు. సత్యం గారు పేపర్ చదువుతూ ఉంటే ప్రభావతి ఉంటుంది కదా, అసలు ఆ పూలు కుట్టుకునేది పొద్దునెళ్ళింది, ఇప్పటికి ఇంటికి రాలేదు, ఆ మొగుడేమో వాళ్ళని వీళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్లో ఏదో కేసు మీద ఇరుక్కుంటాడు, ఆయన వెనకాలే ఈ మీనా కూడా పోతుంది, ఇంట్లో కాఫీ ఇచ్చే దిక్కే లేకుండా పోయింది అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటే సత్యం అంటూ ఉంటాడు, ఎప్పుడో ఒక్కసారి ఏవా అంత మాత్రం కాఫీ కూడా నువ్వు పెట్టుకోలేవా అనేసి అనగాని, నేను పెట్టుకోలేను, నా కోడలే నాకు ఇవ్వాలి, అర్థమైందా, అదేం పని చేస్తుంది, ఇంట్లో పనే కదా చేసేది, ఆ పని కూడా సరిగ్గా చేయదా ఏంటి, అది రావాల్సిందే, నాకు కాఫీ ఇవ్వాల్సిందే అనేసి ప్రభావతి అంటూ ఉండేలోపే బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికి వస్తారన్నమాట. ఇందాక హాస్పిటల్లో ఆ పెద్దానికి హాస్పిటల్ బిల్లు కట్టేసి వస్తాను, ఇంక ఇంటికి వెళ్ళిపోదురు అని చెప్పేసి బాలు అనేటప్పుడు ఇంకా పెద్ద ఆయన అంటూ ఉంటాడు కదా, బాబు నేను చెప్పులు కుట్టేటప్పుడు ఒక అమ్మాయి పాపం చెప్పు తెగిపోయిందని కుట్టించుకోవడానికి నా దగ్గరికి వచ్చింది, ఆడావిడిలో ఈ ఫోన్ మర్చిపోయి వెళ్ళింది, కాబట్టి అమ్మాయికి ఫోన్ అందించవా అని చెప్పి ఒక ఫోన్ని బాలు చేతికిస్తాడు ఆ పెద్ద ఆయన. ఆ ఫోన్ ఏదో కాదన్నమాట, బాలు దగ్గర రోహిణి దొంగతనం చేస్తుంది కదా, ఎందుకంటే మీనా వాళ్ళ తమ్ముడు ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ దొంగతనం చేసి తీసుకొని వెళ్తాడు కదా 10,000 రూపాయల డబ్బుల గురించి, అప్పుడు పెద్ద గొడవ అవుతుంది కదా, ఆ వీడియో కోసం అని చెప్పేసి బాలుది ఆ ఫోన్ దొంగతనం చేసి ఆ వీడియో మొత్తం కూడా విలన్లకు పంపించేసి ఆ ఫోన్ ఎక్కడో చోట నీళ్ళల్లో పడేయమని విద్యకి ఇస్తుంది కదా, విద్య ఏమో చెప్పు తెగిపోయిందని చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చి ఆ ఫోన్ కవర్ అక్కడే పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకెక్కడో జారి పడిపోయిందని విద్య అనుకుంటుంది, కానీ ఈ చెప్పులు ఆయన దగ్గర ఉండిపోయిందనే విషయం తెలియదు కదా పాపం. ఇంకా ఆ ఫోనే ఇప్పుడు బాలు చేతికి వస్తుంది. బాలు ఆ ఫోన్ ఓపెన్ చేసి ఈ ఫోను నాదే అని చెప్పేసి ఇంకా బిత్తరపోతాడు, అసలు నా ఫోన్ అనుకోకుండా భలే దొరికింది కదా అనేసి ఇంకా సంబరపడిపోతూ ఉండేలోపు చెప్పులు అతన్ని వాళ్ళ ఆవిని అంటే పెద్దాయన్ని వాళ్ళ మనవడు వచ్చాడు కదా, అతనైతే తీసుకువెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు అసలు ఎవరు ఆ ఫోన్ మర్చిపోయి వెళ్ళారో ఎలా గుర్తుంటుంది అనుకుంటూ ఉండేలోపే ఇంకా ఈ మొత్తానికి ఇంటికైతే వెళ్తారు. అప్పుడే సత్యం గారు అంటూ ఉంటారు, మీకు నిండు నూరేళ్ళరా, ఇప్పుడే మీ అమ్మ మీ గురించి మాట్లాడుతుంది అనేసి అనగాని, ఏంటి అమ్మావతి మా గురించి మాట్లాడుతున్నావా, ఇంతకు తిట్టావా పొగిడావా అనేసి బాలు ఆట పట్టిస్తూ ఉంటాడు వాళ్ళమ్మని. అప్పుడే మీనా అంటూ ఉంటుంది, అత్తయ్య గారు నిన్ను నన్ను ఎప్పుడు పొగడాలి, ఏదో తిట్టుంటారు, ఆ టైంకి మనం కరెక్ట్గా వచ్చేసి ఉంటాం అని చెప్పేసి మీనా వెటకారంగా అంటుందన్నమాట. అప్పుడే అక్కడ ఉన్నటువంటి సత్యం గారు అంటూ ఉంటారు, ఇదిగో మీ అమ్మ చెప్పిన విధంగా మీ అమ్మ ఇప్పుడు కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉందిరా బాబు, ఇంట్లో ఇంతమంది ఉన్న కాఫీ పెట్టించేవాళ్ళు లేరని చెప్పి మీ గురించి తిడుతూ ఉంటే ఈలోపే మీరు వచ్చారు అని చెప్పేసి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా వస్తారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ ఎగిరి కొట్టిన మాటలన్నీ కూడా బాబు చెప్తూ ఉంటే ఇంకా సత్యం బాబు అంటూ ఉంటాడు, ఇంతకు ఏం మాట్లాడాడు రా వాడు, అంత సీక్రెట్గా చెవుల్లో చెప్తున్నావేంటి, అది కూడా ఏం జరిగిందో చెప్పు అనేసి అనగాని, అసలే పోలీస్ స్టేషన్లో కొట్టిన కొట్టుడికి మనోజ్ గారికి బొగ్గలు 2 వాసిపోయాయి, ఇప్పుడు మీకు నేను ఆ విషయం చెప్పాననుకో మీరు కూడా మనోజ్ గారిని లాగిపెట్టి పీగుతారు, ఇంకా వాడి బొగ్గలు మామూలుగా ఉబ్బవన్నమాట అనేసి అంటూ ఉంటే మనోజ్ బాలు వైపు చూసి, రే నీకు అవసరమా, ఇప్పుడు ఆ విషయం నాన్నకి చెప్పాలా అవసరమా అనేసి కోప్పడుతూ చూస్తూ ఉంటాడనమాట. ఇంకా సత్యం ఊరుకోడు, అసలు రే బాలు చెప్తావా చెప్పవా, అసలు వాడు ఏమన్నాడు, పోలీసులు అంతలావున ఎందుకు కొట్టారు అని చెప్పేసి మరీ అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే బాలు అంటాడు, నాన్న నేను చెప్పకపోతే నువ్వు ఆగేటట్లేవు కదా, ఇదిగో చెప్తున్నాను విను అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ బాలు చెవిలో ఏదో చెప్తాడు కదా, ఆ విషయం బాలుకి చెప్పేస్తాడన్నమాట బాలు సత్యం గారికి మనోజ్ మీద విపరీతమైన కోపం వస్తుంది. లాగి పెట్టి ఒక పీకు పీగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభావతి, ఏంటండి మనోజ్ని అలా కొట్టారేంటి, వాడు ఏమన్నాడు, అంత అనకూడనమాట ఏమన్నాడు నాకు చెప్పండి అనేసి అనగాని, ఇప్పుడు నీకు అవసరమా, నువ్వు ఆ మాటలన్నీ విన్నావనుకో నాకు నోటి వెంట ఎలా మాట రావట్లేదు నీకు కూడా అలాగే రాదు, కాబట్టి అదంతా అనవసరం మాట్లాడుకోవటం అని చెప్పేసి మొత్తానికి సత్యం గారు ప్రభావతికి చెప్పారనమాట. ప్రభావతి అంటుంది, ఏదైనా విషయం తెలిసి తెలవకుండా ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టదు అని చెప్పేసి తనలో తనే గొనుక్కుంటూ ఉంటుంది. ఇంకా ఈలోపే మనోజును అలాగే వచ్చేసేపాటికి రోహిణి ఇద్దరు కూడా ఏదో మాట్లాడబోతూ ఉంటారు కదా. ఇంకా ఈలోపే బాలు ఫోన్ సంగతి కూడా ఎత్తుతాడనమాట. ఇదిగో నాన్న అప్పుడు నా ఫోన్ పోయింది కదా,
ఆ ఫోన్ దొరికింది నాన్న నాకు అని చెప్పేసి తీసి ఇవ్వగానే ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది. అదేంటో 5 పైసలు 10 పైసలు ఫోన్లేమో దొరుకుతున్నాయి, వాడు 30 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు, పాపం ఎప్పుడు దొరుకుతాయో, నా బిడ్డ కోటీశ్వరుడు ఎప్పుడు అవుతాడో అనేసి మళ్ళీ ప్రభావతి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా బాలుకి మీనాకి ఆ ఫోన్ దొరికింది కదా, ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు మీనాకి ఒకటే డౌట్, ఈ పార్లర్లు అమ్మే ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ఫోన్ దొంగతనం చేసిందా, అయినా ఆవిడ అలా చేయదు కదా, అసలు ఈ ఫోను వాళ్ళ చేతుల్లోకి ఎందుకు వెళ్ళింది, చెప్పులు కుట్టే తాత దగ్గర ఎందుకు ఉంది, నాకేం అర్థం కావట్లేదండి అనేసి మీనా అనగానే బాలు కూడా అంటాడు, నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నా. సరే, ఇంత ఆలోచన అనవసరం కదా, నిన్నే మీ తమ్ముడికి ఒక విషయం గురించి అని ఫోన్ చేసి చెప్పా, ఇప్పుడు ఆ విషయం గురించి చేసి ఈ ఫోన్ కూడా ఎవరికైనా వీడియోలు వెళ్ళాయా ఈ ఫోన్ నుంచి, ఆ విషయాలన్నీ కనుక్కుంటాను అని చెప్పేసి ఇంకా మీనా వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తాడు. బావా ఇంకా పని అవ్వలేదు బావా, ఇన్ఫర్మేషన్ రాగానే చెప్పేస్తాను అనేసి అతను కూడా జవాబు చెప్పేస్తాడు అనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాలు మీనా ప్లాన్ చేస్తారు. చూడు మీనా, ఇప్పుడు చెప్పుల తాత వాళ్ళకి రోహిణి ఫోటో అలాగే విద్యా ఫోటో చూపించామనుకో, వాళ్ళిద్దరిలో ఎవరు అతని దగ్గర చెప్పులు కుట్టించుకోవడానికి వెళ్ళారో తాతే చెప్తాడు కదా, అప్పుడు మనకు నిజం తెలిసిపోతుంది కదా, మన దగ్గర ఫోన్ ఎవరు దొంగతనం చేసింది అనేసి అనగానే మీనా తెగమిచ్చుకుంటూ ఉంటుంది. అవునండి, మీరు వేసిన ఐడియా భలేగా ఉంది, ఇంతకీ ఫోన్ ఎవరు తీసుకొని వెళ్ళుంటారు, అయినా మన మీద అంత కక్ష ఎవరికి ఉంటుందండి అని చెప్పేసి ఇంక మీనా అంటూ ఉండేలోపు ఎవరిని నమ్మటానికి లేదు, మా అన్నయ్య ఉన్నాడు చూడు, నన్ను ఎప్పుడు నాశనం చేయడానికే కోరుకుంటాడు, ఇంకా మా వదిన ఉందనుకో ఎప్పుడు ఏం అబద్ధం ఆడుతుందో తనకే తెలియదు, ఈరోజు చెప్పిన అబద్ధం రేపటికి ఉండదు, ఎందుకంటే అవి అబద్ధాలే కాబట్టి ఈ రోజుల్లో నమ్మటం అనవసరం, నాకు పని చేసి పెడతావా, ఇప్పుడు బ్యూటీ పార్లర్ అమ్మ ఫోటో అంటే మన దగ్గర ఎలాగొట్టో దొరికింది, ఇంకా విద్యా ఫోటో నువ్వు ఇంటికి వెళ్ళి ఏదో ఒక మాటల్లో పెట్టి మొత్తాన్ని తనకి ఫోటోలు తీసుకొని వస్తావా, తన ఫోటోలు ఇంకా చెప్పుల తాతకు చూపిద్దాము అనేసి బాలు అంటూ ఉంటే మీనా అంటుందన్నమాట, భలే ఉందండి, నేను విద్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోటోలు ఎలా తీను, విద్య ఏదన్నా అడిగితే నేనేం చెప్పగలను, విద్యకు అనుమానం వస్తే నేనేం చేయగలను అనేసి ఇంకా మాట్లాడుతూ ఉంటుందన్నమాట మీనా. అప్పుడే చెప్తూ ఉంటాడు బాలు, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, నీ మాటలతోటి వాళ్ళని బుట్టలో పడేసి ఫోటోలు కూడా తీయగలవు, ట్రై చేయి చూద్దాం అనేసి అనగానే మీనా కూడా సరేలేండి ట్రై చేస్తాను అనేసి అంటూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇన్ని రోజుల స్నేహం విద్యాకిను రోహిణికి కదా, ఇంకా రోహిణికి తెలిసిపోయింది కదా విద్య ఫోన్ పడేయలేదు, ఎక్కడో మర్చిపోయింది, ఆ ఫోన్ చెప్పుల తాతకు దగ్గర దొరికింది, ఆ చెప్పుల తాత ఇప్పుడు బాలు చేతికి ఇచ్చాడన్న నిజం తెలిసిపోయింది కదా, కాబట్టి రోహిణి కోపంగా విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే విద్య భోజనం చేయాలని చెప్పేసి వండుకున్న వంటలన్నీ టేబుల్ మీద సర్దుతూ ఉంటే ఇంకా రోహిణి వస్తుందన్నమాట. రోహిణిని చూసినటువంటి విద్య అంటూ ఉంటుంది, ఏవే భోజనానికి వచ్చేటప్పుడు ముందు చెప్తే నీ వరకు కూడా వండుతాను కదా, ఇప్పుడు చూడు నాకు ఒక్కదానికి వండుకున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చావు మళ్ళీ నీకు వండాలి అబ్బా అనేసి అనుకుంటూ సరేలే ఉన్నన్నం మన ఇద్దరం అడ్జస్ట్ చేసేసుకుందాం సరేనా అనేసి ఇద్దరు కూడబలుక్కొని ఇంకా మొత్తానికి అసలు రోహిణి కోపంగా, నేను ఇంట్లో భోజనం చేయడానికి రాలేదు, ఒక విషయం అడుగుతాను చెప్తావా, అప్పుడు నేను నీకు ఫోన్ ఇచ్చాను కదా అది నిజంగానే చెరువులో పడేసావా అనేసి అడగగానే విద్యకి ఇంకా ఆ షాక్ కొట్టిన పని అయిపోతుంది అనమాట. ఏ ఫోను అనేసి ఏమీ తెలియని దానిలాగా అడుగుతూ ఉంటే, నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు, అప్పుడు బాలు ఫోను నేను దొంగతనంగా తీసుకొని వచ్చి నీ చేతికి ఇచ్చి చెరువులో పడేయమన్నాను కదా, మరి ఆ ఫోన్ చెరువులోనే పడేసావా, నిజం చెప్పు విద్య అనేసి అనగానే ఇంకా విద్య స్టార్ట్ చేస్తుందన్నమాట, లేదే నేను చెరువులో పడేయలేదు, నేను ఆ పని మీదే ఆటోలో వెళ్తూ ఉంటే నా చెప్పు తెగిపోయింది, ఇంక చెప్పు కుట్టించుకోవటం కోసమని ఒక చెప్పులు ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇంక మాటల్లో పడ్డాము ఇద్దరము, ఇంకా నేను చెప్పు అక్కడ మర్చిపోయి వచ్చేసాను అని చెప్పేసి ఇంకా అలాగే ఫోన్ కూడా మర్చిపోయి వచ్చాను అక్కడే పెద్ద ఆయన దగ్గర, కాకపోతే ఎక్కడో జారిపోయిందని అనుకున్నానే తప్ప ఆ ఫోన్ గురించి నాకు పూర్తి విషయాలు తెలియలేదు అనేసి విద్య చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా కోపం వస్తుంది రోహిణికి, ఈ ఫోను చెప్పులు ఆయన బాలు చేతికి ఇచ్చాడు, నువ్వు ఈ ఫోన్ని చెప్పులు ఆయన దగ్గర వదిలిపెట్టావంట అని చెప్పి ఆ చెప్పులు ఆయన బాలుకి ఫోన్ ఇచ్చాడంట, ఆ బాలు ఫోన్ తీసుకొని వచ్చి మాకు అందరికీ చూపించాడు, అంటే ఆ ఫోన్ నువ్వు చెరువులో పడేయకుండా ఎక్కడో పోగొట్టి నాకేమో చెరువులో పడేసానని అబద్ధం చెప్తావా, నీకు ఎంత ధైర్యం విద్య అనేసి అనగాని, ఇదిగో చూడు రోహిణి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, నేను నీకు ఒక పందానిలాగా కనిపిస్తున్నానా, ఎప్పుడు చూసినా నాకు పనిలే చెప్తూ ఉంటావు, ఫ్రెండ్ అంటే అది వేరుగా ఉంటుంది, కానీ నువ్వు నీ అవసరానికి నన్ను వాడుకుంటున్నావు, నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నావు, నాకు అదంతా నచ్చట్లేదు అనేసి
ఇంక విద్య మాట్లాడుతూ ఉంటే రోహిణికి అసలు అయోమయంగా ఉంటుంది. ఏంటే విద్య, నువ్వేనా ఇవన్నీ మాట్లాడేది, అసలు నువ్వు ఇలా ఉన్నావేంటి అనగానే, అవును రోహిణి, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు, దయచేసి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి విద్య ఒక్కసారిగా అనేపాటికి రోహిణి అనుకుంటుంది, ఏంటి విద్య ఇలా మాట్లాడుతుంది, నేరుగా ఇంట్లో నుంచే వెళ్ళిపోమంటుంది ఏంటి అనేసి మనసులో అనుకొని, సరే విద్య వెళ్ళిపోతానులే, ఇంకెప్పటికీ రాను కానీ ఒక ఫ్రెండ్ అని చెప్పేసి నేను ఎన్నో విషయాలు నీకు చెప్పాను కదా, చివరికి ఇలా మోసం చేస్తావని, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాకా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, గుడ్ బై అని చెప్పేసి అక్కడి నుంచి రోహిణి వెళ్ళిపోతుందన్నమాట. విద్య కూడా వెళ్ళిందిలే, అన్ని అబద్ధాలు చెప్తుంది, ఫ్యామిలీ మొత్తానికి ఏదైనా ఎప్పుడైనా విషయం తెలిస్తే అందరూ కలిసి నా పీక పిసుగుతారు అని చెప్పేసి విద్య అనుకుంటుందన్నమాట. ఇంకా వంట గింట అంతా చేసింది, హ్యాండ్ బ్యాగ్ తగిలిచ్చేసుకొని ఇంకా జాబ్కి వెళ్ళాలని తాళం వేస్తూ ఉండేలోపు ఇంకా విద్య వెనకాల కొన్ని రోజుల నుంచి ఒక అబ్బాయి వెంటపడుతూ ఉన్నాడు కదా, ఈ మధ్య కొంచెం లవ్లో కూడా పడ్డాడనమాట. ఇంకా విద్య తాళం వేయబోతూ ఉంటే బయటే నిలబడ్డటువంటి అతన్ని విద్య చూస్తుంది. ఏంటండి ఇక్కడే ఉన్నారేంటి, లోపలికి రండి అనేసి పలకరించి, కాఫీ తేనా టీ తేనా అనేసి అడుగుతూ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనేసి విద్య చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అతను అంటూ ఉంటాడనమాట, ఇప్పుడు మీరు నా గురించి ఎప్పుడు చూసినా బ్యాడ్గా అనుకుంటారు కదా, ఇప్పుడు నా గురించి మీరేం బ్యాడ్గా ఫీల్ అవ్వట్లేదు కదా అనేసి అనగానే, చిచిచి అలా అనుకోవట్లేదు, ఫస్ట్లో అయితే నేను కొంచెం పొరపాటు పడ్డాను, మిమ్మల్ని అనుమానించిన మాట వాస్తవమే కాదు, ఈ మధ్య వరకు నేను మిమ్మల్ని అనుమానించట్లేదు అనేసి ఆ అమ్మాయి చెప్తూ ఉంటే ఇంకా చక్కగా సరే సరే రండి అనేసి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన అబ్బాయి మొత్తానికి మన విద్యకి ప్రపోజ్ చేస్తాడు. విద్య కూడా ఓకే అన్నట్టుగా అనుకుంటుంది. మొత్తానికి విద్య ఆ వచ్చిన అతను ఇద్దరు ప్రేమలో పడతారనమాట. ఇంకా అతను వచ్చిన విషయం చెప్పేసి వెళ్ళిపోతాడా. ఇంకా విద్య అలా ఇంట్లోకి వచ్చి కూర్చొని ఉండేలోపు తలుపు తట్టిన సౌండ్ అవుతుందన్నమాట. మళ్ళీ వచ్చాడా ఏంటి అని చెప్పేసి కొంచెం భయపడుతూ అటు ఇటుగా ఉంటే లేపు అప్పుడే ఆ ఇంటి దగ్గరికి మీనా వస్తుంది. ఎందుకంటే బాలు చెప్తాడు కదా, ఎలా అయినా సరే విద్య దగ్గర నుంచి ఫోటోలు సేకరించు, అప్పుడు మనం అనుకున్న పని చాలా ఈజీగా అవుతుంది అనేసి. కాబట్టి మీనా విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటి మీనా, నువ్వు రారా లోపలికి రా, ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు వచ్చావు అని చెప్పేసి చెప్పగానే, ఏం లేదు ఈ ఏరియాలో పక్కింటికి పూలు ఇవ్వటానికి వచ్చా, ఒకసారి నేను కలిసి మాట్లాడిపోదామని వచ్చా అని చెప్పేసి చెప్పగానే విద్య ఇంకా జరిగిందంతా చెప్పుకొని వస్తుందన్నమాట. ఇంకా ఏంటంటే అతను నా వెనకాల పడుతున్నాడు, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము, కాదు పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పలేదు, అది ఇది అనేసి మొత్తం జరిగిందంతా చెప్పగానే ఇంకా విద్య అడుగుతూ ఉంటుంది, మా ఇద్దరం ప్రేమలో పడ్డామని అనుకోవటానికి నాకు ఒకేలా అబ్బాయి మంచోడా కాదా అనేసి ఎలా తెలుస్తుంది మీనా అనేసి విద్య అడగగానే, అతను ఫోన్ తీసుకొని 1-2 రోజులు నీ దగ్గర పెట్టుకో, అతను ఎవరితో మాట్లాడుతున్నాడు, అతని ప్రవర్తన ఏంటి, అదంతా కూడా ఫోన్లోనే తెలిసిపోతుంది అని చెప్పేసి మొత్తానికి మీనా ఐడియా ఇస్తుంది విద్యకి. విద్య మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే మీనా చెప్తూ ఉంటుంది, అంత ఎక్కువగా సిగ్గుపడమాకు, అసలే బొగ్గలు చూడు ఎర్రగా ఎలా కందిపోయాయో, అది ఇది అని చెప్పేసి మొత్తానికి విద్యకి 4 ఫోటోలు తీస్తానని చెప్పేసి మీనా తన ఫోన్లోనే ఫోటోలు తీస్తుందన్నమాట. అంటే మొత్తానికి ఫోటోలు అయితే సాధించేసింది కదా. ఇంకా విద్యకి తీసిన ఫోటోలు చూపించి, చూడు ఎంత బాగా వచ్చాయో, ఎంత బాగా సిగ్గుపడుతున్నావో అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంకా మీనా, సరే విద్య నేను వెళ్ళొస్తాను, ఈ పక్కన వాళ్ళకి పూలు ఆర్డర్ ఉండి ఇవ్వటానికని వచ్చాను అంతే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా స్కూటీ వేసుకొని చక్కగా వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయేలోపు బాలు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా మీనా రాలేదు, ఫోటోలు తీసుకురాలేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేలోపు మీనా వస్తుంది, తీసుకొచ్చినటువంటి ఫోటోలు చూపిస్తుంది. వెంటనే ఆ చెప్పులు కుట్టే పెద్ద అయిన వాళ్ళ మనవడికి ఫోన్ చేస్తారనమాట. నేను పని చెప్తాను, నువ్వు ఆ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నాకు ఫోటో చెయ్యి, వీడియో కాల్ చెయ్యి, వీడియో కాల్లో అమ్మమ్మ వాళ్ళకి 2 ఫోటోలు చూపిస్తాను, నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పగానే, సరే అన్నయ్య అలాగే వెళ్ళి ఫోన్ చేపిస్తాను అనేసి ఆ పెద్ద ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళ అంటూ ఉంటారనమాట. ఇంకా ఈ విధంగా ఈరోజు సీరియల్ జరిగిందండి. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి.